వాలంటరీ వ్యవస్థను ఉంచుతారంటారా లేకపోతే వాలంటీర్ ఉంచుతానన్నారు అమ్మా. వాలంటీర్ ఉంచుతాన్నారు, 10,000 చేస్తా అన్నారు వాలంటీర్లకి. ఆయన చెప్పిందేగా మీటింగుల్లో, ఆయన చెప్పిందే మేము చెప్పింది అదేగా, ఆయన చెప్పిందేగా మీటింగుల్లో. నాకు తెలిసి వాలంటీర్లు తీరు ఉంచుతారు మేడం. వచ్చింది వాళ్ళు కూడా ఫామ్లోకి ఇప్పుడే వచ్చారు, చూద్దాం ఏం చేస్తారు. ఇంకా 5 years టైం ఉంది కదా. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, ఓకే, అందరం హ్యాపీగా ఉన్నాం, చూద్దాం. ఏం చెప్పారు మేనిఫెస్టోలో? వాలంటీర్లు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమని చెప్పారు. అదే మాట మీద ఉంటారు అనుకుంటున్నారు మరి జనం కూడా. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారంటారా? సాగిస్తామని అని అంటారు. జీతం పెంచే అవకాశం ఉందంట. ఆల్రెడీ చెప్పారు కదా 10,000 ఇస్తానని. వాలంటరీ వ్యవస్థని రద్దు చేస్తారంటారా లేకపోతే ఉంచుతారమ్మా. ఉంచుతారా? అంటే గతంలో ఇట్లా రద్దు చేస్తాము టీడీపీ వస్తే అన్నారు. ఏ రద్దు ఏం చేయలేదు, లేనప్పుడే జీతాలు పెంచుతాను కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. అంటారా లేకపోతే వాలంటరీ వ్యవస్థ అనేది బాగానే ఉంది. అది ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడే కంటే ఇంటికి వచ్చి ఇవ్వడం అనేది, ఆ సిస్టమ్ అనేది బాగానే ఉంది. వారికి కూడా జీతం అనేది పెంచుతాం అంటున్నారు. వాలంటీర్లు అనేది ఇప్పుడు కనీసం మాట సపోజ్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, దానిలో ఏమైనా తగ్గించుకుంటే తగ్గిస్తారేమో. వాలంటీర్ అనేది బాగానే ఉంది సిస్టమ్ అనేది, ఎందుకంటే ఇంటికి వచ్చి ఇస్తున్నారు నెల కరెక్ట్గా. పెంచుతా అన్నారుగా. ఇప్పుడు అంతకుముందు ఎంత ఇస్తున్నారో తెలియదు, ఇప్పుడు పెంచుతామని అన్నారు చంద్రబాబు గారు. అది తీసేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే జన్మభూమి కమిటీలు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. వీళ్ళు కూడా తీసేస్తారు, రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసేస్తారు. వాలంటరీ వ్యవస్థను తీసేయచ్చు, బహుశా తీసేయచ్చు. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వల్ల లాభం ఉందంటారా నష్టం ఉందంటారా? లాభం ఉంది, నష్టం ఏమీ లేదు. కానీ వీళ్ళకి నప్పదు కదా. అప్పుడు కూటమి తరపు వాళ్ళకి వాలంటరీ వ్యవస్థ అనేది నప్పలేదు. అందు గురించి వాలంటరీ వ్యవస్థని తీసేస్తారండి, ఉండలేరు. అంటే వాలంటరీ వ్యవస్థని ఉంచుతాము, జీతభత్యం పెంచుతామని ప్రకటించారు కదా చంద్రబాబు గారు. మళ్ళీ అది వీళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వాలంటరీ వ్యవస్థను నిలుపుదాం, రీఓపెన్ చేసుకుందాం అనుకుంటే మనీ ఆలోచనలో పెట్టి మనీ చేస్తారు వీళ్ళ తరపు. లేదు రద్దుపరిచేద్దాం అనుకుంటే రద్దుపరిచేచ్చు కూడా. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లయితే అంటే ఉంచినట్లయితే వాళ్ళకి జీతం ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉంటుంది? 10,000 వరకు పెంచుతామంటున్నారు కదా పవన్ కళ్యాణ్. 10,000 ఖచ్చితంగా 10,000 వరకు ఉంటుంది. ప్రవేశపెట్టడం జరిగితే 10,000 ఖచ్చితంగా వేస్తాం. ఇప్పుడు వ్యవస్థ అయినా మనం తీయటం కాదమ్మా, ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి అది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేసుకోవటం మంచిది. సో ఇందుకోసం ఉన్న వ్యవస్థని బాగుపరుచుకుంటూ ఇంకా ప్రజలకు మంచి అవకాశాలు, ప్రజలకి మంచి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడం మంచిది. తీసేస్తామని ఎవరు చెప్పలేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన వాటి మీద కొంత వ్యతిరేకత అయితే ఉంది, కానీ దాన్ని ఇంకా పకడ్బందీగా నిర్వహిస్తారనేది నా ఆలోచన. జీతభత్యం ప్రామిస్ చేశారు కదా 10,000 ఇస్తామని, సో ఆ విధంగా ముందుకెళ్తారు. మరి రద్దు చేయకూడదండి, అది ఉంటేనే మంచిది. అంటే గతంలో టీడీపీ వాళ్ళు అన్నారని వైసీపీ వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం? వాళ్ళు ఉంటేనే మంచిదని మాది. అది ఎందుకంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మంచి సెట్లు అడిగి మా ఆధార్ కార్డులు అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఆదాయం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఉంటేనే మంచిది మా లాంటి వాళ్ళకి కూడా. ఇప్పుడు ఉంటుందంటారా తీసేస్తారు? ఉంటుంది మేడం, నాకు తెలిసి ప్రజలకి ఉపయోగపడేది కాబట్టి కంపల్సరీగా ఉంటుంది. మరి వాళ్ళకి జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 అన్నారండి కదా మ్యాక్సిమం. చంద్రబాబు గారు వాలంటీర్ల నుంచి జీతం పెంచుతామని పెంచుతారు. ఉంచుతారు, 10,000 చేస్తారు. 10,000 కాదు, పెంచుతుంది. 10 అని కాదు, పెంచడం మాత్రం పెంచుతారు అన్న. అది వాలంటీర్ జాబ్లో ఉంచుతారంటారా తీసేస్తారా? నా దృష్టిలో వచ్చినంత వరకు ఆ వాలంటీర్లని ఆల్రెడీ తగ్గించేస్తారని చెప్పేసి ఒక పుకారు ఉంది. వాళ్ళు తగ్గితే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఏడుస్తున్నామో, పిల్లలు ఏడుస్తున్నారో, ఇంకా దాన్ని పెంచడం తప్పితే తగ్గించడానికి అవకాశం లేదు కదా. ఏదో 5,000 10,000 ఇస్తానన్నారు, కనీసం వీళ్ళు పెంచకపోయినా వాళ్ళని తీసేయకుండా ఉన్నారనుకోండి, కొంతలో కొంత మేలు కదా. అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఆడికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఎవరిని కూడా వాళ్ళని తీసుకోరు.
ఇప్పుడు వాలంటరీ ఇప్పుడు వాళ్ళు సుమారు 100 మందికి 100 ఇళ్ళకి అంటున్నారు, అయ్యాలి 50 ఇళ్ళకి ఇచ్చాడు. 100 ఇళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఒక పంచాయతీకి ఒక 5 రావచ్చు, చెప్పలేం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంటుందంటారా? ఉంటుంది. మరి వాళ్ళకి జీతభత్యం కూడా పెంచుతారంటారు. 10 ఏళ్ళు చేస్తారన్నాడుగా, జనాన్ని తగ్గిస్తాడు. చదువులు బాగా ఫుల్ చదువులు ఉండాలి ఇస్తాడు, మరి 10 చదివిన వీళ్ళకి లేవు. ఇప్పుడు వాలంటీర్ పెడతా అన్నారుగా, మళ్ళీ పెడతా అన్నారు కదా. అది ఇంతకీ వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ ఉంచుతారంటారా తీసేస్తారంటారా? ఉంటుంది. జీతాలు పెంచుతున్నారు. టీడీపీ వాళ్ళు మేము వస్తే వాలంటరీ వ్యవస్థ ఉండనీయమని అన్నారని ఆరోపణలు చేశారు. లేదు పక్కాగా మాట ఇచ్చారు కదా వాళ్ళు. వాలంటీర్ వాళ్ళు ఉంచుతారు, జీతాలు పెంచుతారు. కాకపోతే కొంచెం ఎడ్యుకేషన్ క్యాడర్ని తీసుకుంటారేమో అని అనుకుంటున్నాను. ఇదివరకు చదువు లేనివాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు అందరూ ఉన్నారు. ఎక్కువ చదివిన వాళ్ళకి అదే జీతం, తక్కువ చదివిన వాళ్ళకి అదే జీతం కదా. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొని కొంచెం ఎక్కువ జీతం ఇచ్చి పెట్టుకుంటారేమో అని అనుకుంటున్నా నేను. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మామూలుగా వాలంటీర్లకు అయితే మంచిగా పెట్టారు. ఇప్పుడు డిగ్రీ తోటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు కదా, చూడాలి ఇస్తారో వేరు. వాలంటరీ వ్యవస్థ పెంచి జీతం పెంచే అవకాశం ఉంటుందంటారా? 10,000 ఇస్తానన్నారు కదా, చూడాలి. పెంచుతారంటారా? డిగ్రీ చదువుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు అంతకుముందు ఉన్న వాళ్ళు ఏమో అంత చదివి 5,000 జీతం ఇచ్చి వాళ్ళు బస్తాలు మోస్తారా అవి మోస్తారా అని అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఊరికి వచ్చేసి 4 పెడతామని అంటున్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు అని అంటున్నారు. చూద్దాం. వ్యవస్థ అనేది ఉంటుందంటారా? వాలంటరీ వ్యవస్థ ఏంటో రూమర్స్ వస్తున్నాయేమో. ఉంటే బెటర్, ఉంటేనే మా పాలన ఈజీగా ఉంటుంది ఏదైనా సరే. వాలంటీర్స్ కూడా లిమిటెడ్ చేస్తారని విన్నాము. లిమిటెడ్ చేస్తే వాళ్ళకి వర్క్ బర్డెన్ పెరిగిద్ది. ముందు చెప్పిన 10,000 శాలరీ అని చెప్పేశారు, అందరూ ఆ ఇంప్రెషన్లో మేబీ ఓట్లేసి ఉండొచ్చు. మళ్ళీ ఇప్పుడు దాన్ని లిమిటెడ్ చేసేస్తున్నారు. డిగ్రీ కంపల్సరీ అన్నట్టు విన్నాను. అంతకుముందు క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా 10th or ఇంటర్ అంతే. అంటే గతంలో టీడీపీ వాళ్ళు ఇట్లా వాలంటరీ వ్యవస్థను మేము వస్తే తీసేస్తామన్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు అనేది చేశారు. దానిపై మీ స్పందన అండి? ఆరోపణలు చేసిన నిజమే కదమ్మా, తీసేస్తామనలేదు. కానీ వాలంటరీ వ్యవస్థ మిస్యూజ్ చేస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అన్నారు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ వాలంటరీ వ్యవస్థ మేము ఉంచుతామని హామీ ఇచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళేమి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి అనలేదు కదా. వాలంటీర్ వ్యవస్థ ఉంది, కాకపోతే పాత వాళ్ళని తీసేసి ఇప్పుడు దానికన్నా బాగా చదువుకున్న వాళ్ళకి, అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, ఎలిజిబుల్ పర్సన్స్కి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ వేరే తీసేస్తున్నామని చెప్పేసి అంటలేదు కదా. వాళ్ళే 5,000 6,000 ఇచ్చేవాళ్ళు, వీళ్ళు 10,000 ఇస్తానంటున్నారు కదా. అది ఇప్పుడు ఉన్న వాలంటీర్లు ఏంటంటే చదువుకున్న వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తీసుకుని వాళ్ళ ద్వారా ఇంకా ఫర్దర్గా మంచి వర్క్ చేపిద్దామని చంద్రబాబు నాయుడు గారి హెచ్ఎం గారి ఆలోచన. వాలంటరీ వ్యవస్థకి జీతభత్యం పెంచుతామన్నారు కదా, ఎంత వరకు పెంచొచ్చని మీ ఉద్దేశం? 10,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా.